ప్రియ దేవుని సంగమా, లెంటిలో 3వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 186వ కీర్తన, ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లి శిరముపై జల్లాటమున మోతిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్ముసిల్లిపోతివే రక్షక. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నీచినారా. చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా. కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను గ్రాకునా దించినావా. ఆకాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాళ్ళు సేతులు ఆ కొయ్యకే సూది మేకులతో కృచ్చినారా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి ఎలుగెత్తి మొరలిడితివా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయన. బల్లి దుండగు బంటు బల్లెమున నీ ప్రక్క చెల్లి బడబొడిచినాడా. ఉల్లోలముల వలె నల్లని రుబకంగ జల్లారె గద కోపము. కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధనుందినావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, మెటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని యో పావనమూర్తి, పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను పొకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కొరనగల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, లెంటిలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకినై బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము.
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, నీ వినయ సేవకుల యొక్క హృదయపూర్వకమైన కోరికలను చిత్తగించి ప్రభావము గల నీ కుడి చేతిని చాపి మా శత్రువులందరి నుండి కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ప్రియులారా,
లెంటిలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. లెంటిలోని 3వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 2వ సమూయేలుకు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాకు స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరించగను. పాతాళం పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవహించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శుద్ధుడ దేవా, పావన మార్చ దేవా, మామును కనికరింపుము. లెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 2వ వచన ప్రారంభము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఈ వాక్యం ఇంత పర్యంతము. నిందితుడై క్రీస్తు మరణమొందునంతగా, శ్రమనొందునంతగా, సిల్వనొందునంతగా, ఏ పొందుగా తగ్గించుకొనియే నొనరవినయుడై. లెంటిలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 42వ వచనం నుండి 51వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక.
యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం నుంచి, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వారి యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచువాడను. మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నేను నా మహిమను వెదకుటలేదు. వెదకుచు తీర్పు తీర్చు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొన్న ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడ నుండి వచ్చానని నమ్ముతున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నేను నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 193వ కీర్తన, చూడారే సిలువను వేలాడు యేసయ్య అని కీర్తన కలిసి పాడుకుందాం. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నా రాజు చేతులలో ఘోరం పోచీలలు, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. దురితంపు తలపులే పరమ గురుని శిరముపై, నెనరు లేక మోతెనయ్యో ముండ్ల కిరీటమై. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమరక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాపేచ తోడగూడు నాదు చెడ్డ పడకలే,
పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, లెంటులో 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాం. మనము ఈ దినము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 పరలోకపు దేవుడవు, పరలోకపు అధికారివి, సృష్టికర్త, జీవాధిపతి దేవా, నీవిచ్చిన వాక్యమును తండ్రి మీరు దీవించండి. నీ వాక్యాన్ని మేము కలిసి ప్రార్థనాపూర్వకముగా ధ్యానము చేస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు ప్రభు పేరట శుభాకాంక్షలు నేను అందజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా మరి క్షేమముగా ఉన్నారు కదా. అందును బట్టి కూడా అందరము కలిసి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానాలలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఈ మొదటి 6 వచనాలు కూడా మనం చదువుకున్నాం. ఈ 6 వచనాలు చదువుకుంటున్నప్పుడు ఇక్కడ సంఘము యొక్క పరిస్థితి ఇక్కడ ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ప్రభు సెలవిచ్చుచున్నటువంటి మాట. ఎఫెసీ సంఘమును గురించి ప్రభు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు. ఈ మాటలు ఎవరు మాటలు ఆలోచన చేద్దాం ప్రియులారా. 7 నక్షత్రాలు ఎవరు? 7 దీపస్తంభములు ఏమిటి? ఒక్క మాట పరిశుద్ధ లేఖనానుసారముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచన చివరి భాగములో ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని ఈ ప్రకటన గ్రంథములో ప్రభు వ్రాయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క 7 అనేది సంపూర్ణమైనటువంటి సంఖ్య. దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువుకి సంఘములు అన్నిటి మీద కూడా సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది ప్రియులారా. అందుకనే ప్రభు చెప్పుచున్నటువంటి మాట లేక ఒక హెచ్చరిక ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా అందరము వినాలి అని ఒక ఆజ్ఞారూపముగా ఇక్కడ ప్రకటించబడుచు ఉన్నది. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, చెవి గలవాడు. దేవుని యొక్క వాక్యం ఏమైనా హెచ్చరిక చేస్తుందంటే చెవులుండి వారు వినరు. అంటే చెవులు ఉండి విననటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో వారు చెవిటివారు.
చెవి కలిగిన ప్రతి వాడు కూడా దేవుని యొక్క మాటలు వినవలసినటువంటి అవసరత ఉంది. వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. క్రీస్తును గుర్చినటువంటి మాటలు వినాలి అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యమే. దేవునికి ఎవరైతే లోకములో ఇష్టలుగా ఉంటారో వారికి సమాధానమును అనుగ్రహించే దేవుడు అని పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా దేవుడు చెప్పుచున్న మాటలు, దేవుని కుమారుడు చెప్పుచున్నటువంటి మాటలు అనగా ఆయన ఏ స్థితిలో ఉన్నారు, ఎటువంటి అధికారములో ఉన్నాడు అని వాక్య ప్రకారముగా ఆలోచన చేస్తే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు అని వాక్యము వ్రాయబడింది. ప్రియులారా, కాబట్టి దేవుడు సర్వంతర్యామి, సర్వసృష్టికర్త. ఆయన మాటలు వినవలసినటువంటి అవసరత ఉంది. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనములో మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రభువుని పట్టుకుంటానికి వచ్చినటువంటి ఆ యూదులైన వారితో యేసు ప్రభు ఆయన చెప్పుచున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణము పొందడు. ఇక్కడ పత్రిక వాక్య భాగంలో అంటాడు, చెవి గలవాడు వినుగాక. సువార్త వాక్య భాగంలో అంటాడు, నా ఆజ్ఞలు గైకొనువాడు, నా ఆజ్ఞలు లేక నా మాట గైకొనిన ఎడల వాడి ఎన్నడను మరణము పొందడు. అంటే ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో, ఎవరైతే ఇక్కడ దేవుని యొక్క మాట గైకుంటారో వారు ఎప్పటికీ కూడా మరణాన్ని రుచి చూడరు అని దేవుని యొక్క గ్రంథములో హెచ్చరిక చేయబడుతుంది. ప్రియులారా, ఉదాహరణకు 3వ వాక్య భాగముగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయములో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ భక్తుడు దావీదు గారు ఆయన తన యొక్క స్వయానుభవాన్ని లేక స్వీయ అనుభవాన్ని కూడా ఆయన ఈ విధముగా వ్రాసి ఉన్నాడని ఈ గ్రంథములో మనకు జ్ఞాపకం చేస్తున్నది. యెహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను ఆయన స్తుతిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడటండి? తనకు శత్రుభయము కలిగినప్పుడు, శత్రువుల నుండి హాని ప్రమాదము తప్పించినప్పుడు దావీదు గారు ఏం చేశాడట? ఈ గీతవాక్యాన్ని ఆయన చెప్పి యెహోవా దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాను. ఇక్కడ భక్తుడు దావీదు గారు తాను భౌతికంగా శత్రుల బారి నుండి తప్పించబడిన తరువాత ఈ 2వ వచనములో ఆయన ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ దుర్గము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించేవాడు. చూసారండి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనే ఆజ్ఞ లేక దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే నా మాటలు గైకొంటారు, అందుకనే యెహోవా దేవుడు భక్తుడైన దావీదు కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఉరియా భార్య విషయంలో దావీదు నా చిత్తానుసారుడు, యథార్థవర్తనుడు,
ఆ ఒక్క విషయంలో తప్పిపోయాడు, కానీ ప్రతి విషయంలో కూడా నా చిత్తాన్ని అతడు జరిగిస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. నా మాట వింటూ ఉంటున్నాడు, గాయకుంటూ ఉంటున్నాడు. అందుకనే నేను అతనిని తప్పించాను, నేను రక్షించాను అని చెప్పబడినట్లుగా తప్పించబడి రక్షించబడినటువంటి దావీదు అక్కడ చక్కటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట గైకుంటే ఏం జరుగుతుందట, వాడు ఎన్నటికీ మరణము పొందడు. ఎవరు అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటలు గైకుంటే, వింటే, ఆయన మాట ప్రకారంగా జీవిస్తే ఎవరికి మరణము కలుగదు. కాబట్టి యేసు ప్రభువారు ఈ యొక్క ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయములో 6వ వచనములో ఈ మాటలు ఆయన చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఎవరు వింటారట అండి? చెవిగలవాడు. ఈ హెచ్చరిక ఎవరికి దినము ఆలోచన చేస్తే ఇక్కడ మొట్టమొదటిగా ఎఫెసు సంఘానికి చేస్తున్నాడు. ఈ ఎఫెసు సంఘముల కొరకు ధ్యానము చేస్తున్నటువంటి సంఘములైనటువంటి మన అందరినీ కూడా ప్రభు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చెవిగలవాడు ఈ మాటలు వినాలి, నా మాటలు గైకొనాలి. నా మాటలు వినగలిగితే, నా మాటలు గైకొనగలిగితే వారు బ్రతుకుతారు. అలాగుని సౌలు చేతిలో నుండి ఇక్కడ దావీదు చక్రవర్తి తాను రక్షించబడ్డాడని మంచి ఉదాహరణ ఇచ్చినట్లుగా చూస్తున్నా. అందుకని ఇక్కడ యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. ఎలాగట? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు. ఎఫెసుకు ఎందుకు రాయాలి? ఈ ఎఫెసు సంఘము కొరకు ఒక ప్రత్యేకత ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది ప్రియులారా. ఆ ఎఫెసు సంఘము యొక్క ప్రత్యేకత మనం ఆలోచన చేస్తే, ఎఫెసు అనుగా ఈ మాటకు అర్థమటండి వదులుట లేక జార విడిచుట. ఏదైనా చేతిలో ఒక గాజు వస్తువు కానీ పాత్ర కానీ ఉన్నప్పుడు అది చేతిలో నుండి జారి పడిపోయినా లేకుంటే దానిని విడిచిపెట్టినా ఏమవుతుందంటే అది పగిలిపోతుంది. ఈ సత్యము అందరము ఎరిగినది. కాబట్టి ఎఫెసు అనే మాటకు వదులుట లేక జార విడిచుట. ఆసియాలో ఉన్నటువంటి పట్టణాలు అన్నిటిలో కూడా ఎఫెసు పట్టణము ఇది గొప్పది అని, ఒక గొప్ప ముఖ్య పట్టణము అని చెప్పబడుతున్నది. రోమియోలలో రచయిత అయినటువంటి వారు ఎఫెసు కొరకు ఏం చెబుతూ ఉన్నారంటే, ఆసియా దేశపు వెలుగు అంటూ ఉన్నారు ఎఫెసు పట్టణాన్ని. ఈ యొక్క ఎఫెసు యొక్క ప్రాముఖ్యమైనటువంటి కారణాలు, దానికి ఉన్న విలువలు కొన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, ఇది ఓడరేవు. ఈ ఓడరేవు చాలా పెద్దది. అలాగే భూగోళ శాస్త్ర రచయిత అయినటువంటి స్ట్రాబో అనే ఆ రచయిత ఎఫెసు కొరకు అంటున్నాడు, ఇది ఆసియా యొక్క మార్కెట్ అంటున్నాడు. అలాగే బిషప్ ఇగ్నిషియస్ అనే ఆయన ఎఫెసు కొరకు వ్రాస్తూ అంటాడు, హతసాక్షులకు ఇది రహదారి అని చెబుతూ ఉంటున్నాడు ప్రియులారా. దీనిని 3వ మాటగా ప్రాచీన ప్రపంచపు మాయా సంత లేక మాయా బజార్ అని దీన్ని పిలుస్తూ ఉన్నారట ప్రియులారా. 4వ మాట ఆలోచన చేస్తే, ఈ ఎఫెసు పట్టణంలో వీటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఆర్తెమీ దేవి ఆలయము ఇక్కడ ఉంది. ఈ యొక్క ఆర్తెమీ దేవి ఆలయాన్ని డయానా అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇది దేవి పూజాలయము. ప్రపంచంలో ఉన్న 7 చిత్రాలలో 7 వండర్స్ ఇన్ ద వరల్డ్ అంట.
ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. 7 వింతలలో కూడా ఈ యొక్క డయానా ఈ యొక్క పూజాలయమట ఒకటి అని వ్రాస్తున్నాడు. దీని యొక్క ప్రాముఖ్యత కారణం దీని యొక్క పొడవు 425 అడుగులట, దీని వెడల్పు 200 అడుగులట, దీనికి 120 స్తంభాలు అట, 60 అడుగుల ఎత్తు ఉంటుందట. ఒక్కొక్క స్తంభము వాటిలో 36 బంగారు రేకులతో పొదిగించబడి ఉంది అంటాడు ప్రియులారా. ఇలాగ మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఈ యొక్క ఎఫెసు పట్టణము కొరకు వ్రాయబడుతూ ఉన్నాయి. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ పట్టణములో ఎక్కువ కాలము అనగా సుమారు 3 సంవత్సరాలు ఆయన ఉన్నాడని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతుంది. ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇక్కడ నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? సంఘమును గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సంఘాల మీద సర్వాధికారమై ఉన్నటువంటి దేవుని కుమారుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ చక్కటి మాట, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. ఇక్కడ కష్టము అనే మాటకు గ్రీకులో కోపాస్ అనే మాట వ్రాయబడుతుంది. కోపాస్ అనగా దాని అర్థం ఇస్తూ ఉన్నాడు, చెమటలు పోసి తనకున్న సమస్త బలమును వినియోగించుడిచ్చే అలసి పోయే వరకు కూడా కష్టపడుట. కష్టపడటం అనే మాటకు అర్థం ఏంటంటే చెమటలు పట్టి ఇక నేను చేయలేను అన్నంత వరకు కూడా అప్పగించినటువంటి పనిని జరిగించుట ఇక్కడ గ్రీకులో కోపాస్ అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ ప్రకటన 2:4 మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు యొక్క వాక్యము అంటూ ఉన్నది ప్రియులారా, నీ సహనము కలిగి నీ నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. చూస్తారండి, సంఘము మీద మోపుచున్నటువంటి తప్పు నేరము ఏమిటనే ఆలోచన చేస్తే మొదట నీకున్నటువంటి ప్రేమ ఏమైపోతుంది అంటుంది దేవుని యొక్క వాక్యములో. ఇక్కడ నీవు విడిచిపెట్టేశావు, నీ ప్రేమ చల్లారిపోయింది. అవును ప్రియులారా, ఒక వ్యక్తి క్రొత్తగా క్రైస్తవ్యాన్ని తెలుసుకొని క్రీస్తులోనికి వచ్చి బాప్తిస్మాన్ని నిర్ధారణ పొంది ప్రభు బలను సమీపిస్తున్నటువంటి క్రొత్త దినాలలో తెల్లవారు లేచినది మొదలుకొని పండుకునే వరకు కూడా అన్ని విషయాల్లో చాలా భక్తి, శ్రద్ధ, వినయ, విధేయతలు, విశ్వాసము కలిగి మాట్లాడితే తండ్రి ప్రభు అంటూ ఉంటాడు. కానీ దినాలు, నెలలు, సంవత్సరాలు సాగిపోతూ ఉంటుండగా ఆ దేవునిలో మనకు ఉన్నటువంటి మొదటి ప్రేమను మనం మర్చిపోతాం, చల్లారిపోతుంది, విడిచిపెట్టేస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఎఫెసు సంఘము ఉన్నది కనుక ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నువ్వు మారు మనస్సు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని చోటు నుండి తీసివేస్తాను. ఎఫెసీ సంఘానికి ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని ప్రభు చూపెట్టాడు. ఎఫెసీ సంఘము ఎలాగైతే
ఇది మంచి, ఇది చెడ్డ అని వివేచన కలిగి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విని దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించినటువంటి దినాలను విడిచిపెట్టి ప్రభు ఎడల వారికి ఉన్నటువంటి ప్రేమను వారు విడిచిపెట్టి ఆ సాక్ష్యాన్ని విడిచిపెట్టి వారు మొదట స్థితిలోనికి వారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభు అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును అని దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క వాక్య భాగములో 5వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు ఎఫెసు సంఘానికి ఇచ్చే ఒక హెచ్చరిక జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో. అవును ప్రియులారా, మనం ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా వెళుతూ మనం ఉత్తినే పడిపోతూ ఉంటాం, స్లిప్ అయ్యో స్కిడ్ అయ్యో. ఎలాగ పడ్డామో మనకు తెలియని పరిస్థితిలో తమాయించుకుని ఓ హ్యావ్ టు రిమెంబర్ అండ్ రికలెక్ట్ హౌ ఇట్ విల్ బి హ్యాపెండ్. ఏ విధంగా సంభవించింది, నా ప్రక్క ఎవరూ రాలేదు, నన్ను ఎవరూ డాష్ ఇవ్వలేదే, ఎలాగూ అని మనం ఏం చేస్తామంటే ఆ పడిపోయిన పరిస్థితి కొరకు ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగనే ఆధ్యాత్మిక స్థితిలో మనం ఏ విధంగా ప్రభువు యొద్ద నుండి తొలగిపోయాం, జారిపోయాం, ఎలాగూ మనం ప్రభువుని విడిచిపెట్టాం, ఎందుకు మనం దేవునికి దూరముగా ఉన్నాం, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అందుకనే ప్రభు యొక్క వాక్యములో 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ 1 నువ్వు జ్ఞాపకం చేసుకో, మారు మనస్సు పొందు, నీవు నీ మొదటి క్రియలు చేయము. ఈ మాటకు ఆర్ అనే అక్షరముతో 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది నువ్వు జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ అనే మాట. 2వ మాట మారు మనస్సు పొందు, రిపెంట్ అనే మాట. 3వ మాట నీవు ఆ మొదటి క్రియలు చేయము, రిపీట్ అనే మాట. రిపీట్ ఆర్ రిపీటెడ్ అనగా మరలా తిరిగి చేయము. ప్రియులారా, ఆర్ అనే అక్షరంతో 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క ఆరాధన జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని త్యాగాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితి నుండి ఏ స్థితిలోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత. మారు మనస్సు అనే 2వ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకు తెలిసినటువంటి కథనము తప్పిపోయిన కుమారుడు. ఆ మారు మనస్సు అనేదానికి సంపూర్ణమైన అర్థం ఇచ్చే ఒక మాట, తన కుమారుడు కొరకు తన తండ్రి తాను చెప్పే ఒక మంచి సాక్ష్యం. నీ సోదరుడు తాను తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు. మన పాపముల విషయము మనం ఏం చేయాలంటే, మనం చనిపోయి మరలా బ్రతికి నూతన జన్మ మనం పొందవలసినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, 3వ మాట ఆలోచన చేస్తే మరలా మనం ఏ విధంగా ప్రభువులోనికి వచ్చి రక్షించబడ్డామో ఆ మొదటి క్రియలు మనము చేయవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, అందుకనే ప్రభు అంటున్నటువంటి మాటలు, చక్కటి మాటలు. ఆయన అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకో, మారు మనస్సు పొందు, ఆ మొదటి క్రియలు చేయము. 3 చక్కటి మాటలు. సంఘము శిలువ యాత్రలో ఉంది, సంఘము శిలువ ధ్యానాలలో ఉంది, సంఘము క్రీస్తు ప్రభు యొక్క శిలువను ఆశ్రయించాం. దేవుని శిలువ సన్నిధిలో మన యొక్క పాపములు ఒప్పుకుని విడిచిపెట్టవలసినటువంటి అవసరత, మార్పు చెందవలసిన అవసరత, మారు మనసు పొందవలసిన అవసరత, ప్రభువు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత. మనం ఏ విధంగా ప్రభు మనల్ని పిలిచినప్పుడు ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు పరిశుద్ధముగా పవిత్రముగా జీవించి
ప్రభు కొరకు జీవించాలి అనుకున్నామో అట్టి విధముగా మరల తిరిగి మన క్రియలను మనం చేయవలసినటువంటి అవసరత ఉంది అని ఇక్కడ ప్రభు ఆయన ఎఫెసు సంఘానికి ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇది దేవుని యొక్క మాట. సువార్త వాక్య భాగంలో దేవుని యొక్క మాట గైకొనాలి. దేవుని యొక్క మాటలు మనం పెడచెవిన పెట్టకూడదు. మనం వినటం మట్టిగా వింటూ ఉంటాము కానీ వారిని విడిచిపెట్టేస్తాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యమును ఎవరు కూడా దానిని ఏం చేయాలి, అశ్రద్ధగా దానిని వినకూడదు, విడిచిపెట్టకూడదు. ఆ వాక్యమును విని గైకొనాలి ప్రియులారా. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది, బ్రతికిస్తూ ఉన్నది. మన జీవితాలకు ఒక వెలుగుతో కూడిన మార్గము, పరలోక మార్గము, క్రీస్తు అయినటువంటి మార్గము, నేనే మార్గము సత్యము జీవము అని చాటి చెప్పుచున్నటువంటి మార్గము. కాబట్టి ఎఫెసు సంఘానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సంఘము మారు మనసు లేక తిరిగి దానిని జ్ఞాపకం చేసుకోకుండా ఆ క్రియలు తిరిగి చేపట్టలేక వాటిని విడిచిపెట్టినటువంటి ఏకైక కారణము చేత సంఘము భ్రష్టత్వానికి దిగిపోయినట్లుగా చరిత్ర ఆధారంగా ఉన్నది ప్రియులారా. అందుకనే ప్రభు, నా మాటలు నువ్వు గాయకుంటే బ్రతుకుతావు, చెవి గలవాడు వినుగాక. వేరొక చోట అంటాడు, ఆత్మ చెవి గలవాడు వినుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ముగింపుగా చిన్న ఉదాంతాన్ని మీకు అర్థం అవటానికి జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఒక దినాన్న ఒక లేడీ దాని యొక్క పిల్ల కూడా అడవికి వచ్చాయట. ఆ అడవిలో ఉన్నటువంటి అందచందాలు తన పిల్లకు చక్కగా చూపెడుతూ ఆ యొక్క ఆనందాన్ని వారు అనుభవిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క తల్లి అయినటువంటి లేడీకి ఏదో అవసరత వచ్చి తన బిడ్డకట పొట్ట నిండా పాలిచ్చి ఓ పొదలోనికి తీసుకుని వెళ్ళి తన బిడ్డతో అంటుందట, అమ్మా నేను మరలా వస్తాను, నీవు ఈ పొదలో నుండి నేను వచ్చే వరకు నువ్వు బయటికి రావద్దు, క్రూర జంతువులు ఉన్నాయి, నువ్వు బయటకు వస్తే చంపివేస్తాయి, తినివేస్తాయి అని ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరిక చేసి పొదలో పెట్టి వెళ్ళిందట ప్రియులారా. ఈ లోగడ ఆ యొక్క పిల్ల అయినటువంటి ఆ లేడీ, మమ్మీ ఎందుకు ఇలాగ చెప్పింది, వచ్చి చూస్తే ఏమవుతుంది అని తల్లి వెళ్ళిన వెంటనే అది బయటికి వచ్చి చెంగురు గొంతులు వేస్తూ ఉంటుండగా ఒక పులి బారిన పడింది. ఒకే ఒక పంజా దెబ్బతో కొట్టి చంపింది. ఈలో కూడా పులికి కూడా ఏదో అవసరత వచ్చి వెళుతూ కనిపించినటువంటి నక్కన పిలిచి, నేను వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని కనిపెట్టి బీ కేర్ఫుల్ అని వెళ్ళిందట. ఈలో కూడా ఆ నక్కకు దానికి ముచ్చటేసి చక్కటి లేత లేడి పిల్ల కాబట్టి రుచికరంగా ఉంటుంది కనుక దాన్ని తినాలి అనుకుని ఆ రెండు చెవులు తినే టైం కట్ట పులి అది తిరిగి వచ్చింది. అది పరిశీలించినప్పుడు రెండు చెవులు లేకుండా ఉంటే నక్కను ప్రశ్నించిందట, దీని రెండు చెవులు ఏమయ్యాయి అంటే, నక్కను పులి చంపేస్తుందని భయపడి అంటుందట, అయ్యా నీవు నాకు అప్పగించినప్పుడు రెండు చెవులు లేవు. ఈలోగడ ఈ యొక్క లేడిపిల్ల యొక్క తల్లి ఆమె తన పని ముగించుకుని వచ్చేటప్పటికి చనిపోయినటువంటి ఆ లేడి పిల్లను చూసి పులి అట ఆ తల్లిని ప్రశ్నించిందంట, నీ బిడ్డకు పుట్టుకలో రెండు చెవులు ఉన్నాయా? అక్కడ ఉన్న సిచ్యువేషన్ లేక పరిస్థితి చూసి గుండె పగిలి బోరున ఏడుస్తూ అంటుందట, నా యొక్క పిల్లకు పుట్టుకలోనే రెండు చెవులు లేవు, ఆ రెండు చెవులు ఉండి ఉంటే బ్రతికేది. అవును ప్రియులారా, ఒక్కసారి ఆ కథను రివీల్ చేద్దాం. తన యొక్క బిడ్డకు రెండు చెవులు లేవా అంటే ఉన్నాయి, కానీ ఏ భావముతో తల్లి చెబుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నా బిడ్డకు నిజంగా చెవులు ఉంటే వినాలి, వినలేదు కాబట్టి చెవులు లేనట్లే. కాబట్టి చెవులు లేనటువంటి నా బిడ్డ
చెవులు లేని పరిస్థితిగా ఆమె వినలేదు కనుక మరణం వచ్చిందని ఆమె నెత్తి నోరు ఆమె మొత్తుకుందట. ఇది ఒక హితోపదేశం మాత్రమే ప్రియులారా. ప్రభు అందుకని ఎఫెసు సంఘములు ఆయన అంచున్నటువంటి మాట చెవి గలవాడు ఎవరితో చెబుతున్నాడు? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. సువార్త వాక్య భాగంలో అంటున్నాడు, నా మాట గాయకుని ఎడల బ్రతుకుతారు. పాత నిబంధన గ్రంథముల సౌలు చేతిలో నుండి దావీదు ఆశ్రయించినటువంటి దేవుడు తన మాటను తాను గాయకున్నాడు. తాను చెవి కలిగి దేవుని మాట విన్నాడు గనక తాను భౌతికంగా ఆత్మీయంగా రక్షించబడ్డాడు. ఈ దినము మనమును కూడా దేవుని యొక్క మాటలు మనము ఆయన ఆత్మ సంగముతో చెప్పుచున్న మాటలే కాదు, దేవుని ఆత్మ కలిగినటువంటి మనముతో ఆత్మ కలిగిన దేవుడు కూడా ఆయన చెప్పుచూ ఉంటుండగా మనము ఆత్మ చెవులు కలిగి మనం వింటూ లోక సంబంధమైనటువంటి మరణాల నుండి తప్పించబడి ఆత్మీయముగా బలపరచబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. బలి నీకు నానిస్తామో మరియు దైవ బాలులు విరిగినాయాత్మాయే యెహోవా దేవా విరిగి నలిగినాయటి హృదయం బాలక్ష్యంబో చేయవు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నిన్నరో తోడను మేలు సేయుము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రకారములను కట్టెంపుము అంతటా నీతియుక్తంబులో బలులు యాగములు సర్వాంగా హోమము ఎంతో ఇష్టంబో బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులార్పేంతురు దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బాలులు విరిగినాయాత్మయే. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఏడు ఆత్మలు కలవాడు, త్రియేక దేవ, సర్వాధికారి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా నాయనా. త్రిత్వములో 3వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాసిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యమును దీవించండి. మేము కూడా నాయనా నీ యొక్క మాటలు నాయనా మేము తండ్రి వినగలిగిన వారముగా నీ మాటలు గైకొని బ్రతకగలిగినటువంటి స్థితి మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా నాయనా. వాక్యానుసారముగా జీవించటం నేర్పించండి.
స్వదేశము విదేశాల్లో ఉన్న విశ్వాసులను దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించండి. కరోనా వైరస్ మరలా తిరిగి విజృంభించకుండా దూరపరచండి. చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు, స్త్రీ పురుషుల కొరకు ప్రార్థిస్తున్నా. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. నాయనా, ప్రసవించినటువంటి నా ప్రభువా, ఇదిగో తల్లులను, బిడ్డలను దీవించండి. యవనస్తులు విద్యా ఉద్యోగ వివాహాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభువా, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినటువంటి విశ్వాసులను స్వస్థపరచండి. అలాగే ప్రభువా, ఇదిగో యాంజియోగ్రామ్ తండ్రి చేస్తున్నటువంటి బిడ్డలను కూడా నాయన మీరే ప్రభువా స్వస్థపరచండి. లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న వారిని కూడా నాయన మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే ప్రభువా, ఇదిగో తండ్రి అనేక మంది మరి షుగర్తో, బీపీతో, పెరాలసిస్తో బాధపడుచున్నారు. వారిని కూడా దర్శించండి. పాతూరి షైనీ అనే బిడ్డ 4 సంవత్సరాల బిడ్డ మాట్లాడగలుగున్నట్లు కృప చేయండి. అలాగే ప్రభా, ఫ్రూటీ అనే బిడ్డ కొరకు నాయన, మరి చెర్రీ అనే బిడ్డ కొరకు నాయన వారు మాట్లాడటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. దేవా, ఇంకా అనేక రకాల వ్యాధి బాధలతో ఉన్న వారిని ధైర్యపరచండి. గాయపడిన కుటుంబాలు వారి గాయములు కట్టుమని ప్రార్థన చేస్తున్నా. ఎండల యొక్క తీవ్రత తగ్గించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ఆదరించండి, ఓదార్చండి. ప్రభువా, ఇదిగో నీ కృప కొరకు నాయన కనిపెట్టుచు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన విజ్ఞాపన ఆలకించమని నాయనా, ఇదిగో నీ కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా, ఈ మండల కాలము 40 దినాలు కూడా నాయన ప్రతి ఒక్కరిని ఆత్మీయముగా బలపరచండి. నాయన మారు మనసు కలుగు చేయండి, పశ్చాత్తాపాన్ని కలుగు చేయండి. దేవా, నీ పునరుద్ధరణ మహిమను మేము కన్నులారా చూడటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము బిడ్డలను కూడా నేను పేరు పేరు చెప్పున దీవించి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోనికి తెక్క కీడ నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృ పుత్ర శుద్ధాత్మల